సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ప్రత్యేక అధికారి అరుణ్ తెలిపారు. వర్షపాతం కొంచెం పెరుగుతూ వస్తుంది. అట్లాగే విన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరుగుతుంది. ఈరోజు ఈవినింగ్కి తీరం దాటొచ్చు అనేది మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఇంకా విన్స్ కూడా పెరుగుతుంది, రెయిన్ఫాల్ పెరుగుతుంది. దాదాపు అన్ని చోట్ల చెరువులు, ట్యాంకులు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా జిల్లా కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ నోటీస్లో అంటే జరగలేదు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా మీరు కూడా పబ్లిక్ తెలియజేసి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అందరినీ అలర్ట్ చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసు అమరవీరుల సంస్కరణ పురస్కరించుకుని పట్టణ బీఎంఎస్ క్లబ్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సిఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంగా సమానమని అన్నారు. వర్షాలకు పంటలు నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పుంగనూరు ఏడీఏ శివకుమార్ సూచించారు.